audio jungle. చేయాల్సిన పని చేయలే, లెక్కలు మాత్రం చూసుకున్నారు. ఇగో ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక బ్రాహ్మణ వెల్లం ఉదయ సముద్రం పనులను యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నాం. త్వరలోనే మన బ్రాహ్మణ వెల్లం ప్రాజెక్టు ద్వారా నీళ్లు నింపి రైతాంగానికి నల్లగొండ నకరేకల్ రైతులకు నీళ్లు అందిస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ బత్తాయి మార్కెట్, మనం బత్తాయి మార్కెట్ ప్రారంభం చేసుకున్నాం. ఎన్నేళ్ల కోరిక? 20 ఏళ్లకేలి ఈ ప్రాంత బత్తాయి రైతులు, నిమ్మ రైతులు మాకొక మార్కెట్ కావాలని అడిగినారు. ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నా, 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా ఒక్క బత్తాయి మార్కెట్ చేతగాలే వీళ్ళకు. ఒక నిమ్మ మార్కెట్ తేవడానికి చేతగాలే. ధర రాక, నీళ్లు లేక, కరెంటు రాక మా రైతులు బత్తాయి తోటలు నరికేసుకున్నారు, నిమ్మ తోటల్ని నరికేసుకున్నటువంటి పరిస్థితి ఈ ఘనత కాంగ్రెస్ పార్టీది కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చినాం. బత్తాయి రైతుకు, నిమ్మ రైతుకు ఎకరానికి 8,000 రూపాయల పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నాం. ఈ రైతుకు మద్దతు ధర రావాలని నకరేకల్లో నిమ్మ మార్కెట్, నల్లగొండలో బత్తాయి మార్కెట్ను కూడా శాంక్షన్ చేయడం కాదు, ప్రారంభించి రైతాంగానికి ఇవాళ అంకితం చేసినామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు ఇలా బత్తాయి మార్కెట్ కట్టడానికి జాగలేదంటే మా ఇరిగేషన్ శాఖ ద్వారా చాలా విలువైనటువంటి భూమిని, 12 కోట్ల రూపాయల విలువైన భూమిని, 12 ఎకరాల భూమిని ఇచ్చినాం. 2 కోట్ల రూపాయలతోని బత్తాయి మార్కెట్ను కట్టి ఇవాళ రైతులకు అందుబాటులో తెచ్చినాం. పొద్దుగాల వీరేశం గారి నియోజకవర్గం నకరేకల్లో నిమ్మ మార్కెట్ తెచ్చినాం, బత్తాయి మార్కెట్ తెచ్చినాం. మా రవీంద్ర నాయక్ కాన్స్టిట్యున్సీ దేవరకొండలో దొండ మార్కెట్ కూడా తెచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నేను మనవి చేస్తా ఉన్నా. అయ్యా మీరేనన్నా ఆలోచించిండ్రా? మీరు ఇంకా 10 ఏళ్ళున్నా మీతో అవుతుండేనా ఈ పని? ఇవాళ నల్లగొండ జిల్లాకు బత్తాయి మార్కెట్, నిమ్మ మార్కెట్, దొండ మార్కెట్, గోడౌన్లు, ఇగో ఇక్కడున్న కవర్ షెడ్లు కూడా ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మంచినీళ్ళు, ఇన్నేళ్ళు మీరు అధికారంలో ఉంటే ఫ్లోరైడ్ పెంచిండ్రు కానీ ఈ జిల్లా ప్రజలకు మంచినీళ్ళు ఇయ్యలే. కానీ ఇలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తెచ్చి స్వచ్ఛమైనటువంటి కృష్ణా నదీ జలాలను, శుద్ధి చేసిన జలాలను ఈ జిల్లాలోని పల్లె పల్లెకు, ప్రతి గ్రామంలోని వాడవాడకు, ఇంటింటికి నల్లాబెట్టి స్వచ్ఛమైన కృష్ణా నది జలాలను ఇచ్చినటువంటి ఘనత కూడా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. దిండి ప్రాజెక్టు పాపం జానారెడ్డి గారు అప్పుడప్పుడు చెప్తుండే, మేము దరఖాస్తు పెట్టినాం, మేము రాజశేఖర రెడ్డి గారికి మీటింగ్లో దేవరకొండలు చెప్పినాం, మేము డిపిఆర్ తీసుకుపోయి రాజశేఖర రెడ్డి చేతిలో పెట్టినాం, దండం పెట్టినాం, కానీ మాతో కాలే. దిండి ప్రాజెక్టు చేయడం మాతో కాలే అని కాంగ్రెస్ నాయకులు చెప్పేటోళ్ళు. అటువంటి దిండి ప్రాజెక్టును ఇవాళ 6,000 కోట్ల రూపాయలతోని మంజూరు చేపించి యుద్ధ ప్రాతిపదికన నల్లగొండ జిల్లాలో పనులు నడిపిస్తూ ఉన్నాం. నిజంగా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇంకా 10 ఏళ్ళైనా దిండి ప్రాజెక్టు ముంగడికి పోతుండేనా? మీరే చెప్పింది కదా, మేము మంత్రులుగా ఉన్నా రాజశేఖర్ రెడ్డికి, కిరణ్ కుమార్ రెడ్డికి, రోషయ్య గారికి దరఖాస్తులు ఇస్తే చెత్త బుట్టలేసింది తప్ప మమ్మల్ని పట్టించుకోలేదని చెప్పిండ్రు. కానీ ఈరోజు ఈ దిండి ప్రాజెక్టు ద్వారా మా దేవరకొండ, మునుగోడు, నకరేకల్, ఈ కరువు ప్రాంతాలు, ఈ ఫ్లోరైడ్ ప్రాంతాల ప్రజల కళని నిజం చేసినటువంటి ఘనత ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు జిల్లాకు వచ్చిండ్రు. గౌరవనీయులు సుఖేందర్ రెడ్డి గారు, పైళ్ళ శేఖర్ రెడ్డి గారు, మా ప్రభాకర్ రెడ్డి గారు, మా మూసీ కాలువల ఆధునీకరణ జరగాలి. ఇవాళ మా బునాదిగాన్ కాలువ, ధర్మారెడ్డి కాలువ, పిలాయిపల్లి కాలువలు ఆధునీకరిస్తే మా జిల్లాకు ఆయకట్టు పెరుగుతుంది, మా చెరువులు నిండుతాయి, మాకు సహాయం చేయండి అని ముఖ్యమంత్రి గారిని అడిగితే ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచే మాకు ఫోన్ చేసి ఆదేశం ఇస్తే సారు హైదరాబాద్కి వచ్చే వరకే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.